కెమెరా పర్సన్ సతీష్ తో కిరణ్ 99 టీవీ ఆదిలాబాద్ జిల్లా నుండి. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలో డి.కే. అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కేసీఆర్ కొస్గి మండల కేంద్రాన్ని మున్సిపాలిటీని చేశారు తప్ప దాని అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఇక కొస్గికి కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం జరగలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలను గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని డి.కే. అరుణ స్పష్టం చేశారు. దాటిన ప్రతి మహిళకు 2500 నెల నెల వారికి మహిళలక్ష్మి లాగా వాళ్ళకి అమౌంట్ ఇస్తామన్నారు, వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కరికి వేయలేదు. డిగ్రీ చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పిస్తామన్నారు, ఇప్పియలేదు. చదువుకున్నటువంటి ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారో, ఆ నిరుద్యోగులకంతా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఉద్యోగాలు రాకపోతే 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇప్పటిదాకా ఇవ్వలేదు. పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అసలు అభివృద్ధిని చూస్తే జీరో ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇండ్ల విషయంలోకి వస్తే సగం మంది కూడా వాళ్ళు ఇండ్లు ఇవ్వలేదు. ఇంకా ఇండ్ల ముందనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రభుత్వ స్థలాలు లేవు, ఇండ్ల స్థలాలు ఇవ్వలేము అనేటటువంటి మాట స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. కాబట్టి ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రజల్ని, పేదవాళ్ళని, ఇల్లు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల ఇండ్లు కేటాయిస్తున్నప్పటికీ కూడా మంచిర్యాల జిల్లా చెన్నూరులో